అందశ్రీ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించిన అందశ్రీ గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. ఆయన ఈ రోజు లేరు. ఇవాళ ఉదయం తెల్లవారుజామున తన నివాసంలో కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన గాంధీ హాస్పిటల్కు తరలించారు. కానీ అప్పటికి ఆయన మృతి చెందినట్లు డాక్టర్స్ ధృవీకరించారు. అయితే రేపు ఆయన అంత్యక్రియలు ఉండేటువంటి అవకాశం ఉంది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వివరాలు అందించేందుకు లైవ్ లో మనకు రజిత సిద్ధంగా ఉన్నారు. రజిత, జోష్న పాటలతో ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిన ఆ గొంతు మూగబోయింది. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అన్న మనిషి ఈరోజు మాయమైపోయాడు. అందశ్రీ మృతితో రాష్ట్రమంతా కూడా ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. ఎన్నో స్ఫూర్తిదాయకమైనటువంటి పాటలు, సంభాషణలు, కవితలు రాసినటువంటి ఓ గొప్ప కళాకారుడు ఈ రోజు మనందరినీ వదిలి వెళ్లిపోవడం పట్ల కూడా రచయిత లోకము, పలువురు రాజకీయ నాయకులు కూడా ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా పలువురు ప్రముఖ నాయకులు వచ్చి ఆయన మృతదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. పార్టీలకు అతీతంగా కూడా నాయకులంతా వచ్చి ఆ గొప్ప కళాకారునికి అయితే ఇక్కడ నివాళులు అర్పిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. ఎంతో మంది కళాకారులు కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకొని ఆయనతో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని ఇక్కడ పంచుకుంటున్నారు. మనం విజువల్స్ లో ఆ దృశ్యాలను చూస్తూ ఉన్నాము. ఆయన మృతదేహానికి ఒక్కొక్కరుగా వచ్చి కూడా నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి. ఎంతో గొప్ప కళాకారుడు ఆయనకు విజ్ఞానం లేనప్పటికీ కూడా సరస్వతీదేవి కటాక్షం ఉంది. అందువల్లనే ఆయన ఒక గొప్ప వాగ్గేయకారుడుగా, కళాకారుడుగా కూడా ప్రపంచ గుర్తింపుని పొందినటువంటి ఒక గాయకుడిగా ఆయన ఈరోజు ఎదిగారు. పశువుల కాపరిగా, తాపి మేస్త్రిగా కూడా ఆయన జీవితముని ప్రారంభించి ఈరోజు ఇంత గొప్ప స్థాయికి చేరుకున్నాడు. అలాంటి ఓ స్ఫూర్తిదాయకమైనటువంటి కళాకారుడు ఈరోజు మన మధ్య లేకపోవడాన్ని కూడా ఆయన అభిమానులు కూడా, రచయితలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడ మనతో పాటు రచయితలు ఉన్నారు. వారి చేత మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాము. వారంతా కూడా ఒక బాధాతప్త హృదయాలతోటి ఆయనతో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకుంటూ ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉన్నాము మనము. సార్ చెప్పండి, ఈరోజు ఒక గొప్ప కళాకారుని మనం కోల్పోయాము, ఏం చెప్తారు? డాక్టర్ అందశ్రీ గారు గొప్ప కవి, ఆ తర్వాతనే కళాకారుడు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నిర్వహించిన పాత్ర అనిర్వచనీయమైనది, మహోన్నతమైనది. తెలంగాణ ధూమ్ధాంలో ఆయన పాటలే మొత్తం తెలంగాణ ధూమ్ధాంని గొప్ప ప్రతిష్టకు తీసుకొచ్చినాయి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల్లో కానీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కానీ మొత్తం అశేష కోటి ప్రధానికంలో ఆయన పాటలు ఇచ్చిన ఉత్తేజమే గొప్ప స్ఫూర్తిగా నిలిచింది. ఆయన తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నిర్వహించిన కీలకమైన పాత్ర చరిత్రాత్మకమైనది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయనకు జరిగిన అవమానాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అవమానాలు అందరికీ తెలుసు. దాంతో ఆయన ఆరోగ్యంలో అంతర్గతంగా అనేక అనారోగ్యాలు ప్రవేశించినాయి. అవన్నీ ఎప్పుడు చెప్పుకొని బాధపడేవాడు. అకస్మాత్ అన్ని పరిపూర్తి అయిపోయిన తర్వాత, సరి అయినటువంటి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జై హై తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ప్రకటించిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత సరిగ్గా ఆనందంగా ఉండాల్సిన సమయంలో అకస్మాత్తుగా ఆయన గుండెపోటు వచ్చి చనిపోవడం అనేది అర్ధాంతరంగా చాలా తీవ్రమైన లోటు. ఈ దేశానికి, జాతికి తీరైన లోటు. మాకు కుడి భుజం కోల్పోయినంత